మన ఇల్లు చిన్నదైనా కానివ్వండి, లేదు అంటారా పెద్దదైనా కానివ్వండి, మాడ్యులర్ అయినా కానివ్వండి, నాన్ మాడ్యులర్ అయినా కానివ్వండి, నేను చెప్పే ఈ టిప్స్ తోటి కనుక ట్రై చేస్తున్నారంటే మీ ఇల్లు అందంగా మారిపోతుంది. అనవసరం వాటిని రియూజ్ చేసుకోవచ్చు, మన పనులను సులువుగా చేసుకోవచ్చు, మన మనీని అయితే సేవ్ చేసుకోవచ్చు. నచ్చితే కనుక లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. స్ట్రిప్ని అయితే చూసేద్దాం. ఇది కర్పూరం బాటిల్ అండి. కర్పూరం అంతా అయిపోయిన తర్వాత వేడి నీళ్ళ ఈ విధంగా 2-3 నిమిషాలు డిప్ చేసామనుకుంటే పైన ఆ కవర్ అనేది ఈజీగా అయితే వచ్చేస్తుంది. తర్వాత నీట్గా వాష్ చేసేసుకోండి. ఇలాంటి బాటిల్ అనేది మన ఇంట్లో ఇప్పుడు తయారు చేసుకుంది. ఇప్పుడు ఆన్లైన్లో ఇదేంటి అంటే 250-300 పడుతుందండి. సింపుల్గా మన ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో చూద్దామంటే పైన క్యాప్ కంటే ఈ విధంగా చిన్న రంధ్రం చేసేసేయండి. ఫస్ట్ మనకి ఈ స్పూన్స్ ఉంటాయి కదండి, మనకి పానీపూరి వాటిలో వస్తాయి స్పూన్స్. ఈ స్పూన్ అయితే తీసేసుకున్నాండి నేను ఇక్కడ. ఆ స్పూన్ బ్యాక్ సైడ్ని ఈ విధంగా పైకి కట్టికి లాగి పట్టేసేయండి. ఆ తర్వాత అదేంటి అంటే నెయిల్ పాలిష్ది ఉంటుంది కదా, నెయిల్ పాలిష్ని కట్ చేసి ఆ విధంగా పైన ఫెవిస్టిక్ కానీ గ్లూ కానీ అంటించేద్దామో స్ట్రాంగ్ అయితే ఉంటుందండి. దీని లోపల మన సాల్ట్ కానివ్వండి, షుగర్ కానివ్వండి, కారం కానివ్వండి, ఏదైనా సరే వేసుకోవచ్చండి. రూపాయి ఖర్చు లేకుండా ఇలాంటి వాటిని మన ఇంట్లో తయారు చేసుకోవాలనుకుని ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఇది ట్రై చేయండి. మీకు సూపర్గా అయితే వర్క్ అవుతుంది. మన నాన్ మాడ్యులర్ కిచెన్ అయినా కానివ్వండి, ఇలా మాడ్యులర్కి మన సామాన్లతోటి ఉంది అనుకోండి, మనకి చూడడానికి అందంగా ఉంటుంది. అలాగే రూపాయి ఖర్చు లేకుండా ఇంట్లో నెల వస్తువులు ఈజీగా అయితే తయారు చేసుకోవచ్చు. నెక్స్ట్ టిప్ వచ్చేసి ఎప్పుడైనా సరే ముఖ్యంగా ఊరుల్లో ఉండే వాళ్ళకి ఏంటంటే గ్రూప్స్లో ఖచ్చితంగా థంబ్ అనేది వేయాల్సి ఉంటుంది కదండి. ఎప్పుడైనా సరే మీ ప్రింటర్ ప్యాడ్ కనుక అవైలబుల్లో లేదు అనుకోండి, థంబ్ వేసేది మనకి దూది పైన కొంచెం అంటే ఉజాలా బ్లూ ఉంటుంది, వైట్ షర్ట్ వేస్తూ ఉంటాం కదండి, అది కనుక వేసేసి ప్రింట్కి పెట్టామనుకోండి మనకి ఈజీగా ఇంట్లోనే థంబ్ ప్రింట్ అనేది ఈజీగా రెడీ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి బ్యాక్ సైడ్ థ్రెడ్స్ కొన్నిసార్లు ఇబ్బందిగా ఉంటుంది కదండి. ఎవరైనా సహాయం ఉంటేనే మనం ఈ బ్యాక్ సైడ్ థ్రెడ్స్ అనేవి కట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది. అలా కాకుండా సింపుల్గా ఎవరి హెల్ప్ లేకుండా ఈ విధంగా కనుక మీరు ముందే బ్లౌజ్కి ఇలా థ్రెడ్ కనుక వేసి పెట్టేసుకోవడానికి ఈజీగా అయితే ఉంటుందండి. దానికోసం అటు సైడ్ ఇటు సైడ్ సేమ్ థ్రెడ్ తోటి ఇట్లా కట్టేసారండి. ఆ తర్వాత రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్కి, లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్కి, బ్యాక్ సైడ్ మనకు ఉంటాయి కదండి, వాటిని ఈ విధంగా పెట్టేసేసామనుకోండి మనకు లూజ్ కావాలంటే లూజు ఉంటుందండి. అట్ ద సేమ్ టైం టైట్ కావాలంటే టైట్ అయితే చేసుకోవచ్చు అండి. బ్యాక్ సైడ్ మనం ఇలా అనుకుంటే చాలు, చూడండి టైట్ కావాలంటే టైట్ అవుతుంది, లూజ్ కావాలంటే లూజ్ అవుతుంది. ఈ సింపుల్ ట్రిక్ ప్రతి ఒక్క లేడీస్కి ఉపయోగపడుతుంది. ట్రై చేయండి. ఐ హోప్ టిప్ కూడా నచ్చిందని నచ్చిందని ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి. మీరు వచ్చే లైక్ నాకు చాలా వాల్యుబుల్ అండి. మీరు ఒక లైక్ ఇవ్వడం వేరే వాళ్ళకి అయితే వీడియో రీచ్ అవుతుంది, నాకు మోటివేషన్గా ఉంటుంది. కాబట్టి ప్లీజ్ లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి పిల్లలు ఇలాంటి గ్లూ బాటిల్స్ వాడుతూ ఉంటారు కదండి, వీటంతా అయిపోయిన తర్వాత మనం పక్కన పడేస్తుంటాం. అయితే దీన్ని ఇప్పుడు మదర్ స్కీమ్ అని చెప్పండి, మనం ఖచ్చితంగా రీయూజ్ అయితే చేస్తామండి. ఆడవాళ్ళు ప్రతి ఒక్కళ్ళు అంతే కదండి, ఇదే ఉండాలని లేదు, ప్రతి ఒక్కదాన్ని దేనికో ఉపయోగిస్తూనే ఉంటాం. మన మనీని అయితే ఖచ్చితంగా సేవ్ చేసుకుంటూ ఉంటాం కదండి. ఈ బాటిల్ ఫస్ట్ నీట్గా క్లీన్ చేసేసేయండి. దీనిలో మనం మిషన్కి వేసే ఆయిల్ కనుక వేసేసుకున్నామే అనుకోండి, మిషన్కి స్పెషల్గా డబ్బా ఆయిల్ కొంటూ ఉంటాం కదండి, అలాంటి ఆయిల్ డబ్బాలతో అవసరమే లేకుండా ఉన్న వాళ్ళు ఓకే కానివ్వండి, ఆయిల్ బాటిల్స్ అనేవి ఇలాంటి లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే ఆయిల్ బాటిల్ ఈ విధంగా కొబ్బరి నూనె కనుక పోసేసుకున్నామే అనుకోండి, ఈ బాటిల్లో మనకి ఆయిల్ బాటిల్లో పోసుకోవడానికి మిషన్ పైన వేసుకోవడానికి చాలా ఈజీగా అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ స్టెప్ వచ్చేసి డేట్స్ బాక్స్ ఉంటుంది కదండి, డేట్ బాక్స్ పైన క్యాప్ ఉంటుంది కదా, దాన్ని మార్క్ చేశానండి. పైన ఈ విధంగా మార్క్ చేసిన దాని ప్రకారం కొంచెం వేడి చేసాము అనుకోండి ఈజీగా కట్ అయిపోతుందండి. అండ్ అలానే బాక్స్ని ఏంటి అని అంటే మీరు ఈక్వల్గా అయితే పార్ట్స్గా కట్ చేసుకోవచ్చు. నేనంటే ఇక్కడ ఏంటంటే ఒక సైడ్ కొంచెం పెద్దగా కట్ చేసేసాను, అండ్ అలానే ఒక సైడ్ కొంచెం తక్కువ కట్ చేశాను. దీన్ని గ్లూ గన్ పెట్టి కానివ్వండి లేదా ఫెవిస్టిక్ పెట్టి అంటించామనుకోండి చాలా ఈజీగా అయితే అంటుకుపోతుందండి. దీన్ని ఏంటంటే పిల్లలు చదువుకునే స్టడీ టేబుల్ దగ్గర కనుక పెట్టేసుకున్నామే అనుకోండి, క్రేయాన్స్, స్కెచెస్, అలాగే పెన్స్, ఎరైజర్స్ మీ ఇష్టం అండి, ఏవైనా వేసుకోవచ్చు. చాలా పట్టుకోవడానికి చాలా బాగా కూడా ఉంటుందండి. పైన ఏదైనా థ్రెడ్ కట్టుకొని ఒక స్క్రూ ఏదైనా ఉంది అనుకోండి, స్క్రూ పైన కూడా పెట్టించుకోవడం చాలా ఈజీగా అయితే ఉంటుందండి. పిల్లల స్కెచెస్ కోసం స్పెషల్ బాక్స్ అనేది లేకుండా ఈ విధంగా అనవసరంగా పడేసి లెండెడ్ బాక్స్ని కూడా మనం రీయూజ్ చేసుకోవచ్చు. ఐ హోప్ టిప్ కూడా నచ్చిందని అనుకుంటా. నచ్చితే కనుక ప్లీజ్ మీకు ఏది బాగా నచ్చింది అనేది కూడా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి మస్కిటో బ్యాట్స్ మనం అందరం వాడుతూనే ఉంటాం కదండి, వీటిని కొన్ని రోజులు వాడిన తర్వాత మనం ఏదో పాడైపోతూ ఉంటాయి, వీటిని అనవసరం చెప్పే పాడైపోయిన ఎందుకులైనా పక్కన పడేస్తూ ఉంటాం, కొంతమంది డస్ట్బిన్లో వేస్తూ ఉంటాం. అయితే వీటిని ఇప్పుడు రీయూజ్ ఎలా చేయాలో చూద్దాను. వీటితో ఖచ్చితంగా మన మనీని అయితే సేవ్ చేసుకోవచ్చు అండి. వీటిని ఫస్ట్ నేను మొత్తం ఉప్పదీసేసానండి, స్క్రూస్ ఉంటాయి కదా ఎక్కడికక్కడ ఉప్పదీసేసాను. నేను ఫస్ట్ అంటే లోపల నెట్టెడ్ లాగా ఉంటుంది కదా, దాన్ని ఇప్పుడు రీయూజ్ ఎలా చేయాలో చూద్దామండి. లోపల నెట్ కానీ సైడ్కి కొంచెం ఏంటంటే కొంచెం గుచ్చుకు అంత సెన్సేషన్ మరీ సువ్వల్లాగా ఏం గుచ్చుకోవట్లేదులే కానివ్వండి, పిల్లలు ఎవరైనా టచ్ చేసినా కానివ్వండి, మన హడావిడిలో టచ్ చేసుకోకుండా కొంచెం గుచ్చుకోకుండా ఉండాలంటే చుట్టూ ఏం చేశానంటే
ఈ విధంగా టేప్ అనేది వేసేసానండి. మనకి ఇయర్ టాప్స్ అనేవి ఏంటి అంటే ఎక్కువ క్వాంటిటీలో ఉంటేనే ఉంటాయి కదా, వీటిని ఏం చేస్తాం, మనం ఒక స్టోరేజ్ పెట్టుకోవడానికి ఏం చేస్తామంటే ఒక నెట్టెడ్ లాంటివి కానివ్వండి, లేదంటే ఇప్పుడు ఆన్లైన్లో అవైలబుల్లో ఉంటున్నాయి కదా ఈ విధంగా నెట్టెడ్ హ్యాంగర్స్ అనేవి, వీటిని అయితే కొంటూ ఉంటాం కదండి. అట్లా ఏం అవసరం లేకుండా సింపుల్గా మన అనవసరం పడేసే మస్కిటో బ్యాట్ లోపల నెట్ని కూడా తీసుకొని వచ్చి మనం ఇయర్ టాప్స్ అన్నిటిని అయితే ఉపయోగించుకోవచ్చు, వీటన్నిటిని పెట్టేసుకోవచ్చు. ఐ హోప్ ఈ టిప్ కూడా నచ్చిందని. నచ్చితే ప్లీజ్ పక్కనే వాళ్ళ బెల్ సింబల్ అయితే యాక్టివేషన్ ఉంచుకొని ఆల్ అనే బటన్ ప్రెస్ చేయండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి పైన ఉంటుంది కదండి, ఇదంతా ఊడదీసేసుకున్న తర్వాత కొంచెం స్ట్రాంగ్గా ఉండాలి, ఊడిపోకుండా ఉండాలి అని అనుకోండి. ఈ విధంగా రెండింటికి కలిపేసేసి నానోటోపు 3 సైడ్స్ అయితే వేసానండి, కింద అటు సైడ్ ఇటు సైడ్ అయితే వేసాను, చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. పైన ఏం చేశాను అంటే ఈ విధంగా పురికొస కానివ్వండి, లేదంటారా మనకి ఊల్ దారం ఉంటుంది కదండి, ఊల్తో కూడా మీరు ఈ విధంగా కట్టేసుకోవచ్చు అండి. మనకి కిచెన్లో క్లాతులు వేస్తూ ఉంటాం కదా, మెస్ క్లాతులు, అలాగే హ్యాండ్ వాష్ చేసుకునే తుడుచుకునే క్లాతులు, అలాంటివి అంటే దానికోసం మనం స్పెషల్గా హ్యాంగర్స్ అనేవి వాడుతూ ఉంటాం. ఇలాగ అనవసరం కనుక పడి ఉంది అనుకోండి మస్కిటో బ్యాట్ని, హ్యాంగర్ లేని వాళ్ళు ఎవరన్నా అంటే ఈ విధంగా అయితే ట్రై చేసుకోవచ్చు. మన కిచెన్లో హ్యాంగర్ అనేది ఈజీగా రూపాయి ఖర్చు లేకుండా తయారు చేసుకోవచ్చు. నెక్స్ట్ టిప్ వచ్చేసి సేమ్ మళ్ళీ మస్కిటో బ్యాట్ని అయితే తీసేసుకున్నానండి. దీన్ని కూడా సేమ్ ఇందాక చెప్పినట్లుగా ఎక్కువ స్ట్రాంగ్గా ఉండాలి అనుకోండి, నానో ట్యాప్తో కనుక వేసాము, 2 ఓపెన్ అయితే అవ్వండి, అటు సైడ్ ఇటు సైడ్ మధ్యలో ఈ విధంగా అయితే వేసేసాను. ఆ తర్వాత పైన కూడా పురికొస అయితే కట్టేసేసానండి, ఇందాకట్లాగే పురికొస. దీనికైతే ఖచ్చితంగా మనం పురికొస అయితే ఖచ్చితంగా ఉండాల్సిందేనండి. మంచి స్ట్రాంగ్ థ్రెడ్ ఏదైనా ఉంటే అదైనా తీసుకోవచ్చండి. డేట్ బాక్స్ ఉంటుంది కదా, వీటిని కూడా అనవసరం అని చెప్పి పడేస్తాను. దీంతో కూడా బోల్డ్ రీయూజ్ టిప్స్ అయితే ఉన్నాయండి మన ఛానల్లో. ప్లీజ్ ప్రీవియస్ వీడియోస్లోకి వెళ్ళండి, చూడండి, మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ విధంగా మధ్యలో కొంచెం ఎక్కువ ఉండేట్లయితే కట్ చేసేసానండి. చాక్ మేడ్ చేసానికి ఈజీగా అయితే కట్ అవుతుందండి. ఆ పైన కూడా హోల్ దిగి చిన్న క్యాప్కి హోల్ పెట్టేసేసానండి. దీని లోపల నుంచి ఏంటంటే మనం కట్టేసుకున్నామనుకో, హోల్కి చూపిస్తున్నాను చూడండి, ఇక్కడ గోడకి రెండింటికి కలిపి కట్టేసానండి పురికోస అనేది. ఈ విధంగా కట్టేసుకున్న దాన్ని మనం షింక్ దగ్గర కానివ్వండి, లేదంటే వాష్ బేసిన్ ఉంటుంది కానీ వాష్ బేసిన్ దగ్గర కనుక పెట్టేసుకున్నామే అనుకోండి, ఫేస్ వాష్ చేసుకోవడానికి నాప్కిన్స్ కానీ లేదంటే టవల్స్ కానీ కింద వేసుకోవచ్చు అండి. పైన డేట్ బాక్స్లో ఏంటి అంటే బ్రషెస్ కానివ్వండి, లేదంటారు పేస్ట్ కానివ్వండి వేసుకోవచ్చు. బాత్రూమ్ లోపల కనుక పెట్టేసుకున్నామని టవల్ వేసుకోవచ్చు అండ్ అలానే సోప్స్ కూడా వేసుకోవచ్చు అండి. సోప్ వేసుకోవాలి అనుకున్న వాళ్ళు ఏంటి అని అంటే ఆ డేట్ బాక్స్ కొంచెం హోల్స్ కనుక చేశారనుకో వాటర్ అనేవి నిలవకుండా అయితే ఉంటాయండి. అండ్ అలానే మీరు ఎక్కువ స్ట్రాంగ్గా ఉండాలి, క్యాప్లోంచి ఊడిపోకుండా ఉండాలి ఈ బాక్స్ అనేది అనుకుంటే క్యాప్కి ప్లస్ దీనికి గ్లూ గన్ పెట్టి అంటించారా అనుకోండి, లేదా ఫెవిస్టిక్ పెట్టి అంటించారా అనుకోండి, మీకు అసలు ఆ క్యాప్ అనేది ఓపెనే లేకుండా అయితే ఉంటుందండి. రూపాయి ఖర్చు లేకుండా ఇంట్లోనే ఈ విధంగా హ్యాంగర్స్ ఎవరైనా తయారు చేసుకొని ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటే చేసుకోండి, మీకు ఖచ్చితంగా అయితే వర్క్ అవుతుంది. ఇవేనండి ఈరోజు టిప్స్ ట్రిక్స్. యూస్ఫుల్గా అనిపిస్తే మాత్రం ఈ టిప్స్ అన్ని ఒకసారి ట్రై చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోకండి. ప్లీజ్ యూస్ఫుల్గా అనిపించి ఉంటే మాత్రం లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. ఏది బాగా నచ్చింది అనేది కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. రేపటి వీడియోలో మంచి మంచి టిప్స్ మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు మీ అందరైతే హ్యాపీగా ఉన్న హార్ట్ఫుల్గా అయితే కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవర్ వాచింగ్.